శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. జూలై 4వ తేదీ శనివారం నవగ్రహాలలో శుక్రుడు కర్కాటక రాశిలో నుంచి సింహరాశిలోకి ప్రవేశిస్తున్నాడు. అంటే శుక్రుడి సింహ సంక్రమణం జరుగుతోంది. ఈ శుక్రుడి సింహ సంక్రమణం రాత్రి 7:18 జరుగుతోంది. అలా సింహరాశిలోకి వచ్చిన శుక్రుడు మళ్ళీ ఆగస్టు 1వ తేదీ ఉదయం 9:33 కన్యారాశిలోకి మారతాడు. అంటే జూలై 4 శనివారం నుంచి ఆగస్టు 1వ తేదీ ఉదయం వరకు శుక్రుడు సింహరాశిలోనే ఉంటాడు. సింహరాశిలో ఉన్నటువంటి శుక్రుడు ద్వాదశ రాశులలో కొన్ని రాశులకి అనుకూల ఫలితాలను కలిగింపజేస్తాడు, కొన్ని రాశులకి వ్యతిరేక ఫలితాలను కలిగింపజేస్తాడు. ద్వాదశ రాశులలో శుక్రుడు ఏ రాశులకు అనుకూల ఫలితాలు ఇస్తాడు, ఏ రాశులకు వ్యతిరేక ఫలితాలు ఇస్తాడు, అనుకూల ఫలితాలు వచ్చే రాశుల వాళ్ళు ఆ అనుకూల ఫలితాలు ఇంకా పెంచుకోవటానికి, వ్యతిరేక ఫలితాలు వచ్చే రాశుల వాళ్ళు ఆ వ్యతిరేక ఫలితాలు తగ్గింపజేసుకోవటానికి శుక్రుడికి సంబంధించినటువంటి ఎలాంటి శక్తివంతమైన పరిహారాలు చేసుకోవాలో, శుక్రుడి సింహ సంక్రమణం ద్వాదశ రాశులకి ఆగస్టు 1వ తేదీ వరకు సంపూర్ణంగా ఎలాంటి ప్రభావాన్ని కలిగింపజేస్తుందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళకి జూలై 4వ తేదీ శనివారం రాత్రి 7:18 శుక్రుడు సింహరాశిలోకి ప్రవేశించగానే, శుక్రుడి సింహ సంక్రమణం జరగగానే శుక్రుడి సంచారంలో మార్పు 6వ స్థానంలో ప్రారంభమవుతుంది. ఎందుకంటే మీనరాశి నుంచి లెక్కబెట్టినప్పుడు మీనం, మేషం, వృషభం, మిథునం, కర్కాటకం, సింహం. శుక్రుడి సంచారంలో మార్పు 6వ స్థానంలో ప్రారంభమవుతుంది. జ్యోతిష శాస్త్ర గోచార గ్రంథాల ప్రకారం జన్మరాశి నుంచి లెక్కబెట్టినప్పుడు 6వ స్థానంలో ఉన్న శుక్రుడు వ్యతిరేక ఫలితాలు ఇస్తాడు. ఈ వ్యతిరేక ఫలితాలు ఆగస్టు 1వ తేదీ వరకు ఉంటాయి, మళ్ళీ శుక్రుడు మారే వరకు ఉంటాయి. మరి 6వ స్థానంలో ఉన్న శుక్రుడు మీనరాశి వాళ్ళకి ఎలాంటి వ్యతిరేక ఫలితాలు ఇస్తాడు? ఆ వ్యతిరేక ఫలితాల నుంచి బయటపడటానికి మీనరాశి వాళ్ళు శుక్రుడికి సంబంధించి ఎలాంటి శక్తివంతమైన పరిహారాలు చేసుకోవాలి? ఏ ఏ విషయాలలో శుక్రుడు వ్యతిరేక ఫలితాలు ఇస్తాడు, ఎలాంటి జాగ్రత్తలు మీనరాశి వాళ్ళు తీసుకోవాలి? ఈ విషయాలు పరిశీలిస్తే 6వ స్థానంలో ఉన్న శుక్రుడు మీనరాశి వాళ్ళకి దాయాదులతో గొడవలయ్యేలాగా చేస్తాడు. అంటే మీనరాశి వాళ్ళకి బ్రదర్స్తో కానీ సిస్టర్స్తో కానీ జూలై 4వ తేదీ నుంచి ఆగస్టు 1వ తేదీ మధ్యలో గొడవలయ్యే అవకాశం ఉంది. కాబట్టి మీనరాశి వాళ్ళు ఎలాంటి జాగ్రత్త తీసుకోవాలంటే బ్రదర్స్తో మాట్లాడుతున్నా, సిస్టర్స్తో మాట్లాడుతున్నా గొడవలు రాకుండా జాగ్రత్తగా మాట్లాడే ప్రయత్నం చేయాలి. అలాగే 6వ స్థానంలో శుక్రుడు ఉండటం వల్ల కలహం అనేటటువంటిది ప్రతి వాళ్ళతో పెరిగేలాగా చేస్తాడు. చిన్న విషయానికే పెద్ద గొడవ అయ్యేలా చేస్తాడు. గోటితో పోయేది గొడవ గొడ్డల దాకా వస్తుంది. అది కూడా బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఎక్కువ కారణం అవుతారు. అకారణంగా మీ బ్రదర్స్ సిస్టర్స్ కలహాన్ని పెంచుతారు, తప్పంతా మీ మీద వేస్తారు, నిందలు మీ మీద వేస్తారు. అందుకని సాధ్యమైనంత వరకు మీనరాశి వాళ్ళు కలహం పెరగకుండా చూసుకోండి. ఒకవేళ మీ మీద నింద వేసిన అందరూ ఒకటైపోయి మిమ్మల్ని బ్లేమ్ చేసినా మౌనంగా ఉండండి, చిరునవ్వుతో ఉండండి. వాళ్ళ తప్పు వాళ్లే త్వరలో తెలుసుకుంటారు, వాళ్లే వచ్చి మిమ్మల్ని మళ్ళీ క్షమాపణ అడుగుతారు. ఆ సమయం కోసం ఎదురు చూడాలి తప్ప మీ బ్రదర్స్తో కానీ సిస్టర్స్తో కానీ ఆర్గ్యుమెంట్ చేసి కలహాన్ని పెంచకండి. ఈ జాగ్రత్త మీనరాశి వాళ్ళు తప్పకుండా తీసుకోవాలి. అలాగే మీనరాశి వాళ్ళు జీవిత భాగస్వామి హెల్త్ ఇష్యూస్ వల్ల కూడా ఇబ్బంది పడతారు. మీనరాశి పురుషులైతే భార్య అనారోగ్యం వల్ల, మీనరాశి స్త్రీలైతే భర్త అనారోగ్యం వల్ల కొద్దిగా ఇబ్బందులకు లోనయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి లైఫ్ పార్ట్నర్ హెల్త్ విషయంలో స్పెషల్ కేర్ తీసుకోవటం అవసరం. అలాగే దాంపత్య జీవనంలో కూడా బాగా ఒడిదుడుకులు అనేవి సమయంలో కనిపిస్తూ ఉంటాయి, ఖర్చులు పెరుగుతాయి. మీనరాశి వాళ్ళు రూపాయి ఖర్చు పెట్టాల్సిన చోట 10 రూపాయలు ఖర్చు పెట్టే సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. కాబట్టి మీనరాశి స్త్రీలైనా పురుషులైనా డబ్బు ఖర్చు పెట్టేటప్పుడు 1కి 10 సార్లు జాగ్రత్తగా ఆలోచించి డబ్బులు ఖర్చు చేసుకోండి. అలాగే అనవసరమైన ప్రయాణాలు పెరుగుతాయి. రీజన్ లేకుండా జర్నీస్ చేస్తారు, జర్నీస్లో స్ట్రెయిన్ పెరుగుతుంది, మనీ ఎక్స్పెండిచర్ అవుతుంది, జర్నీ వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదు. ఇలాంటి ప్రయాణాలు మీనరాశి వాళ్ళకి పెరుగుతూ ఉంటాయి. కాబట్టి మీనరాశి వాళ్ళు ఈ సమయంలో బాగా అవసరమైతేనే ప్రయాణాలు చేయండి. అవసరం అవ్వకపోతే మాత్రం ప్రయాణాలు పోస్ట్ పోన్ చేసుకోండి, ఎమర్జెన్సీ ప్రయాణాలే చెయ్యండి. 6వ స్థానంలో ఉన్నటువంటి శుక్రుడు ఏం చేస్తాడంటే శత్రు బాధలను కూడా పెంచుతూ ఉంటాడు. కాబట్టి
అంతర్గత బహిర్గత శత్రు బాధలు పెరిగే అవకాశం ఉంది. శత్రువులతో, మీకు శత్రువులను ఎవరు తెలుసో వాళ్ళతో జాగ్రత్తగా వ్యవహరిస్తూ ఉండండి. అలాగే 6వ స్థానం అంటే అది రుణస్థానం కాబట్టి ఒక్కొక్కసారి ఎమర్జెన్సీలో అప్పులు చేయాల్సిన పరిస్థితి కూడా మీనరాశి వాళ్ళకి 6వ స్థానంలో శుక్రుడు కలిగింపజేస్తూ ఉంటాడు. అప్పులు చేయాల్సి వచ్చినా కూడా తక్కువ మొత్తంలో అప్పు చేయండి, పెద్ద మొత్తంలో అప్పు చేయకండి. అనారోగ్య పరంగా, అప్పుల పరంగా, శత్రువుల పరంగా 6వ స్థానంలో ఉన్న శుక్రుడు మీనరాశి వాళ్ళకు వ్యతిరేక ఫలితాలు ఇస్తాడు కాబట్టి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. బాగా ఎమర్జెన్సీ అయితేనే అప్పు చేయాలి. శత్రువులను కూడా మిత్రులుగా మార్చుకోవటానికి ప్రయత్నం చేయాలి. బ్రదర్స్ అండ్ సిస్టర్స్తో ఆర్గ్యుమెంట్స్ చేయకూడదు. లైఫ్ పార్ట్నర్ హెల్త్ విషయంలో చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఈ జాగ్రత్తలు తీసుకుంటే 6వ స్థానంలో శుక్రుడిచ్చే వ్యతిరేక ఫలితాలని అనుకూల ఫలితాలుగా మార్చుకోవటానికి మీనరాశి వాళ్ళకు అవకాశం ఉంటుంది. దీంతో పాటుగా మీనరాశి వాళ్ళు శుక్రుడికి సంబంధించిన శక్తివంతమైన పరిహారాలు చేసుకోవటం ద్వారా కూడా ఆగస్టు 1 వరకు శుక్రుడిచ్చే వ్యతిరేక ఫలితాలన్నీ అధిగమించవచ్చు. జూలై 4వ తేదీ శనివారం రాత్రి 7:18 శుక్రుడు సింహరాశిలోకి ప్రవేశించటం వల్ల, శుక్రుడి సింహ సంక్రమణం వల్ల 12 రాశులలో కొన్ని రాశులకి శుక్రుడు అనుకూల ఫలితాలు ఇస్తాడు, కొన్ని రాశులకి వ్యతిరేక ఫలితాలు ఇస్తాడు. ఈ శుక్రుడి సంచారంలో మార్పు అనేది ఆగస్టు 1వ తేదీ ఉదయం 9:33 మళ్ళీ శుక్రుడు కన్యా రాశిలోకి మారే వరకు ఉంటుంది. అంటే జూలై 4 నుంచి ఆగస్టు 1 ఉదయం వరకు కొన్ని రాశులకు శుక్రుడు అనుకూల ఫలితాలు ఇస్తాడు, కొన్ని రాశులకి శుక్రుడు వ్యతిరేక ఫలితాలు ఇస్తాడు. అనుకూల ఫలితాలు రెట్టింపు చేసుకోవటానికి, వ్యతిరేక ఫలితాలు తగ్గింపజేసుకోవటానికి 12 రాశుల వాళ్ళు శుక్రుడికి సంబంధించిన శక్తివంతమైన పరిహారాలు చేసుకోవాలి. ఈ సమయంలో వచ్చే శుక్రవారాలు ఎవరైతే గోమాతకు నానబెట్టిన అలసందలు అంటే బొబ్బర్ల ఆహారంగా తినిపిస్తారో వాళ్ళు శుక్రుడి సంపూర్ణమైన అనుగ్రహాన్ని పొందుతారు. అలాగే జూలై 4 నుంచి ఆగస్టు 1 మధ్యలో వచ్చే శుక్రవారాల్లో శుక్రహోరలో బొబ్బర్లు దానం ఇచ్చుకోవాలి. అంటే ఉదయం 6 నుంచి 7 మధ్యలో కానీ, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో కానీ, రాత్రి 8 నుంచి 9 మధ్యలో కానీ కేజింబావు అలసందలు దానం ఇచ్చుకోవాలి. అప్పుడు కూడా శుక్రుడు వ్యతిరేక ఫలితాలు పోగొట్టి అనుకూల ఫలితాలు ఇంకా రెట్టింపు చేస్తాడు. అలాగే జూలై 4 నుంచి ఆగస్టు 1 మధ్యలో వచ్చే శుక్రవారాలు ఉపవాసం ఉంటే కూడా శుక్రుడు అనుగ్రహాన్ని కలిగిస్తాడు. ఉపవాసం ఎలా ఉండాలి? పగలు ఉపవాసం ఉండాలి, పాలు పళ్ళు స్వీకరిస్తూ ఉపవాసం ఉండాలి. రాత్రికి పాలతో చేసిన పాయసం మాత్రమే తినాలి, వేరే ఇతర ఆహార పదార్థాలు తినకూడదు. ఇది శక్తివంతమైన శుక్ర ఉపవాసం అంటారు. ఇలాంటి ఉపవాసం ఉంటే కూడా నవగ్రహాల్లో శుక్రుడు తన అనుగ్రహాన్ని కలిగింపజేస్తాడు. అలాగే జూలై 4 నుంచి ఆగస్టు 1 మధ్యలో వచ్చే శుక్రవారాలు లలిత అమ్మవారిని పూజిస్తే కూడా శుక్రుడు విశేషంగా యోగిస్తాడు. ఎందుకంటే శుక్రుడికి అధిష్టాన దైవం లలిత అమ్మవారు అని జ్యోతిష శాస్త్రంలో చెప్పారు. అందుకే ఈ సమయంలో వచ్చే శుక్రవారాలు లలితా సహస్రనామ స్తోత్రాన్ని వింటే మంచిది, లేదా పఠిస్తే మంచిది. అవన్నీ చేయలేకపోయినా శ్రీమాత్రే నమః అనే మంత్రాన్ని జపించినా కూడా సంపూర్ణంగా శుక్రుడి అనుకూలత ఏర్పడుతుంది. దాంతోపాటుగా ఓం శ్రీ రాజమాతంగియై నమః ఈ మంత్రాన్ని కూడా ఈ సమయంలో వచ్చే శుక్రవారాలు కనీసం 21 సార్లు జపిస్తే శుక్రుడి వల్ల వచ్చే అన్ని వ్యతిరేక ఫలితాలను కూడా అనుకూల ఫలితాలుగా మార్చుకోవచ్చు. అలాగే జూలై 4 నుంచి ఆగస్టు 1 మధ్యలో వచ్చేటటువంటి ఏదైనా ఒక శుక్రవారం రోజు ఒక అరిటాకులో బియ్యం ఉంచి, తెల్లటి వస్త్రాలుంచి, సెంటు బాటిల్ ఉంచి, కుంకుమ పువ్వు ప్యాకెట్ ఉంచి యువ బ్రాహ్మణుడికి శుక్రవారం మధ్యాహ్న సమయంలో వీటిని దానం ఇవ్వాలి. దీనివల్ల కూడా శుక్రుడి సింహ సంక్రమణం 12 రాశుల వారికి సంపూర్ణమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది. అలాగే శుక్రుడికి ప్రియమైన స్నానాన్ని కూడా ఈ సమయంలో వచ్చే శుక్రవారాలు చేస్తే మంచిది. శుక్రుడికి ప్రియమైన స్నానం ఏంటంటే స్నానం చేసే నీళ్ళల్లో కొద్దిగా సెంటు కలుపుకొని తెల్లటి పుష్పాలు కొన్ని నీళ్ళల్లో వేసి ఆ నీళ్లతో ఈ సమయంలో వచ్చే శుక్రవారాలు స్నానం చేయాలి. దీన్ని శుక్రుడికి ప్రియమైన స్నానంగా జ్యోతిష శాస్త్రంలో చెప్పారు. దీనివల్ల కూడా శుక్రుడిచ్చే వ్యతిరేక ఫలితాలన్నీ తొలగింపజేసుకొని అనుకూల ఫలితాలను పొందవచ్చు. అలాగే లలిత అమ్మవారి ఆలయంలో ధ్వజస్తంభం దగ్గర ఈ సమయంలో వచ్చే శుక్రవారాలు దీపం పెడితే కూడా సంపూర్ణంగా శుక్రుడిచ్చే వ్యతిరేక ఫలితాలను అధిగమించి అనుకూల ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే శుక్రుడి సింహ సంక్రమణం సంపూర్ణంగా యోగించాలంటే జూలై 4వ తేదీ నుంచి ఆగస్టు 1 మధ్యలో వచ్చేటటువంటి శుక్రవారాలు అమ్మవారి ఆలయంలో రాహుకాలంలో దీపం పెడితే కూడా విశేషమైన శుభ ఫలితాలు చేకూరుతాయి. ఒకవేళ శుక్రవారం రాహుకాలంలో
అమ్మవారి ఆలయ ప్రాంగణంలో దీపాలు వెలిగించడం వీలు కాకపోతే మీ ఇంటి ఆవరణలో తులసి కోట దగ్గర రాహుకాల దీపాలు వెలిగించుకోండి. దానివల్ల కూడా శుక్రుడి సంపూర్ణమైన అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు కావచ్చు. అలాగే లలితా అమ్మవారికి కుంకుమార్చన చేస్తే కూడా అద్భుత ఫలితాలు కలుగుతాయి. జూలై 4 నుంచి ఆగస్టు 1 మధ్యలో వచ్చే శుక్రవారాలు శ్రీమాత్రే నమః మంత్ర జపం చేస్తూ లలితా అమ్మవారికి కుంకుమార్చన చేయండి. ఆ కుంకుమ బొట్టు నుదుటన ధారణ చేయండి. దీనివల్ల కూడా శుక్రుడిచ్చే వ్యతిరేక ఫలితాలన్నీ అధిగమించి అనుకూల ఫలితాలను పొందవచ్చు. అలాగే ప్రధానంగా ఎవరైనా సరే శుక్రుడు విశేషంగా యోగించడం ద్వారా పనుల్లో ఆటంకాలు తొలగింపజేసుకోవాలంటే జూలై 4 నుంచి ఆగస్టు 1 మధ్యలో వచ్చే శుక్రవారాలు పని మీద బయటికి వెళ్ళేటప్పుడు 1 స్పూన్ పెరుగు, కొద్దిగా తేనె, కొంచెం పంచదార వీటిని నోట్లో వేసుకొని కార్యనిమిత్తమై బయటికి వెళ్ళండి. అలా చేయటం ద్వారా సంపూర్ణంగా శుక్రుడి అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు కావచ్చు. ఈ పరిహారాల్లో ఏ పరిహారాలైనా సరే ఈ సమయంలో వచ్చే శుక్రవారాలు పాటించండి. శుక్రుడిచ్చే వ్యతిరేక ఫలితాలు పోగొట్టుకొని అనుకూల ఫలితాలు సిద్ధింపజేసుకోండి. అలాగే ఎప్పటికప్పుడు జ్యోతిష శాస్త్ర పరంగా ఖగోళంలో గ్రహాల మార్పుల వల్ల వచ్చే ఫలితాలు తెలుసుకోవాలనుకుంటే, ఏ గ్రహాలు అనుకూలిస్తున్నాయో, ఏ గ్రహాలు వ్యతిరేకంగా ఉన్నాయో, ఏ రాసుల వాళ్ళకి గ్రహ సంచారంలో మార్పు అనుకూల ఫలితాలు ఇస్తుందో, ఏ రాసుల వారికి గ్రహ సంచారంలో మార్పు వ్యతిరేక ఫలితాలు ఇస్తుందో తెలుసుకోవాలంటే మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.